రామాపూర్ అనే ఊర్లో ఒక వ్యక్తి ఇతను అరెస్ట్ చేసినప్పుడు కూడా జైలు దగ్గర రా అని చెప్పి ఏడ్చేసాడు. ఆడు ఒక అకౌంట్ ఓపెన్ చేశాడు ఆ కంపెనీ పేరు మీద, ఫేక్ అకౌంట్. ఆ అకౌంట్కి సిఐడి నుంచి డబ్బులు వచ్చినాయి. సిఐడి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఈ అకౌంట్కి వస్తాయి, ఇందులో వాడేశారు. సో అంత క్లియర్గా రెడ్ హ్యాండెడ్గా ఒక అకౌంట్, ఫేక్ అకౌంట్, తులసిబాబు ఊళ్ళో వాడు అతను అరెస్ట్ చేసినప్పుడు బాధపడిన వ్యక్తి అతని పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసేయటం, ఆ అకౌంట్లోకి డబ్బులు రావటం, మరి అన్నీ నేను అప్పుడు చెప్పినప్పుడు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. అందులో ఏం బుక్కాయించడానికి ఏమీ లేదు. ఎవరో ఎలా మాట్లాడుతున్నారు, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాను అని కూడా సునీల్ కుమార్ ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. ఎవడొద్దన్నాడు? తొందరగా ఇచ్చేస్తే దాన్ని ఇన్వెస్టిగేట్ చేసేస్తే అది రైట్ రాంగో తెలిసిపోద్ది. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఎన్ని నెలలు పడుతుందో నాకు తెలియదు. కానీ సునీల్ కుమారే నా మీద ఒక కేసు వేసాడు అనుకోండి, నా మీద నిందారోపణ చేశాడండి, ఆ కాగితాలన్నీ రెడీగా ఉన్నాయి. సిఐడి నుంచి ఆ ఫేక్ అకౌంట్ ఎవడో ఓపెన్ చేశాడో ఉంది. సిఐడి నుంచే డబ్బులు వెళ్ళినాయి. అప్పుడు అతను సిఐడి హెడ్గానే ఉన్నాడు. నాకు తెలియకుండా, ఇతనికి తెలియకుండా ఆ ఫేక్ అకౌంట్లోకి ఎప్పుడు ఇతను చుట్టూ తిరిగేవాడికి, ఇతనికి రైట్ హ్యాండ్ మ్యాన్గా అన్ని దోపిడీల్లోనూ సహకరించిన వాడికి అవునాడు తులసి, అసహకరించిన వ్యక్తి. అతను లీగల్ సలహాదారుడు కూడానంట. లా ఏమన్నా పాస్ అయ్యాడేమో కానీ ఎలా లీగల్ సలహాదారుడు అయ్యామంటే అద్భుతమైన సమాధానం. నేను వాళ్ళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేశాడండి, నేను ఉన్నానని చెప్పాడంట. నువ్వే కావాలని చెప్పి, నేను ఉన్నానని అతను, నువ్వే కావాలని అతను సెలెక్ట్ చేసేసుకున్నారు. సో అలాగా అతను పనిచేసి కలిసి ఉందాంరా అని చెప్పి అనుకుని వాళ్ళు కలిసి చాలా దారుణాలు చేశారు. అవన్నీ కూడా చాలామంది సాక్ష్యాలు చెప్పేశారు. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా మరి అతను అప్పుడప్పుడు ముద్దుగా బుకాయించడం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన డౌటే, మీరు నన్ను ఏదైతే అడిగారో నా ప్రశ్న కూడా అదే, ఎందుకు ఇంకా కనీసం సస్పెండ్ చేయటం లేదు అనేది నా గ్రౌండ్స్ కూడా అదే. ఎందుకంటే ఒక బాధితుడిగా ప్రశ్నించే హక్కు నాకుంది. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఆ కేసు కంటిన్యూ అవుతుంది. ఒక బాధితుడిగా నాకు జరిగిన అన్యాయానికి, ఎందుకంటే నేను గతంలో ఎంపీగా ఉన్నా, వీఆర్ సపోజ్ టు బి లా మేకర్సే కదా. మరి లా మేకర్నే మరి లా బ్రేక్ చేసి, నా ఫింగర్ బ్రేక్ చేసి చితకొట్టారు. పోరాడుతున్నా, అప్పటి నుంచి పోరాడుతున్నా. 3 ఏళ్ళు కళ్ళు మూసి కూర్చున్నాడు అంటున్నారు. అరే 3 ఏళ్ళు నా కేసు సుప్రీంకోర్టులో మీ అందరికీ తెలుసు. కనీసం 20 సార్లు మా ఆంధ్రారావు మెన్షన్ చేశారు, టేకప్ చేయండి. అట్ లాస్ట్ ఇట్ హాస్ బీన్ టేకెన్ అప్. అప్పుడు హైకోర్టు ఏముందని కింద పంపారు. సో నేనేమి ఖాళీగా కూర్చోలే. 3 సంవత్సరాలు కూడా సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని పోరాడుతున్నా. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు ఇక్కడ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంలో అది ఏమి పురోగతి లేదు కాబట్టి నేను కేసు వేయటం జరిగింది. ఇప్పుడు యాక్టివ్గా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది, దోషులు శిక్షించబడతారని సంపూర్ణ విశ్వాసం ఉంది. బట్ ఇన్ దట్ ప్రాసెస్ ఒక డీజీ స్థాయిలో ఉన్న ఒక అధికారి నిరంతరం మీటింగులు పెడుతూ తనకున్న బలాన్ని భూతద్దంలో చూపించి కొందరు నాయకుల్ని మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొన్ని పదాలు మన వాళ్ళం మరి చేస్తున్నాడా ఏమిటి, ఎందుకు ఇంకా సస్పెన్షన్ జరగలేదు అనేది